రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రసాదిస్తూ మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తా ఉన్నాం. ఏకాదశి పర్వదినాన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని సర్వేజన సుఖినోభవం అందరూ కూడా బాగుండాలి. ప్రజల ఆకాంక్ష కొరకు ఏర్పడ్డ నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భగవంతుని ఆశీస్సులతో ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో, ఇల్లు లేక, పెన్షన్ లేక, ఇతరాతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచనం అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. त्रयोपशमनाय भवौषधाय कृष्णादि वृश्चिक जलाग्नि भुजंगरोग क्लेशव्ययाय हरये गुरवे नमస్తే. భక్తజనులందరూ సంవత్సరం పాటు ఎంతో విశేషంగా ఎదురుచూసేటువంటి యొక్క ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన శ్రీగిరిపల్లి శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, అదేవిధంగా 1,00,000 పుష్పార్చన, దాంతోపాటుగా భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం భాగ్యం కలిగింది. ఇదంతా ఆ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణమే తప్ప వేరేదేమీ కాదని, అదేవిధంగా నారసింహస్వామి వారి యొక్క కృప భక్తులందరిపైన ఉండి మన యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుతూ జనులందరినీ కూడా స్వామివారు ఎల్లప్పుడూ చల్లగా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఈ శ్రీగిరి నారసింహస్వామి వారి క్షేత్రంలో విశేషంగా భక్తులే తమ యొక్క అభిప్రాయాన్ని వెలిపించి స్వామివారి సేవలు చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఇక్కడ ముందు నిర్ణయించినటువంటి యొక్క దానికంటే పద్ధతి కంటే కూడా ఆ పద్ధతిని అనుసరిస్తూ భక్తులు ఏదైతే కోరికలు కోరుతున్నారో దాని ప్రకారం ఇక్కడ విశేషమైనటువంటి యొక్క స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము స్వామివారికి పాల్గొన బహుళ దశమి రోజున వార్షిక కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైశాఖ శుక్ల చతుర్దశి రోజున నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని నారసింహ జన్మోత్సవాన్ని జరపడము, అదేవిధంగా కార్తీక బహుళ సప్తమి రోజున ఆంజనేయ స్వామి శివపంచాయతన నవగ్రహ దేవతల ప్రతిష్టా దినాన్ని పురస్కరించుకొని ఆ స్వామివార్లకు వార్షికోత్సవము, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగేటువంటి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు. దాంట్లో భాగంగానే ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి యొక్క అర్చనలు, అలంకారాలు, అదేవిధంగా భక్తుల యొక్క జయ జయ ధ్వానాల మధ్య స్వామివారిని భక్తులందరూ కూడా ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకొని ఈరోజు భక్తులందరూ తరించడం జరిగింది. స్వామివారి అనుగ్రహం, స్వామివారి యొక్క కృప, స్వామివారి యొక్క కరుణ భక్తులందరిపైన ఉండి మన యొక్క గ్రామాన్ని, తద్వారా రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పని, సమస్త మానవాళి సుభిక్ష క్షేమ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని స్వామివారి యొక్క ప్రధాన అర్చకునిగా భావిస్తూ సెలవు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దుబ్బాకలో ఉదయం 5 గంటల నుండే సేవలు ప్రారంభం కావడం జరిగింది. సుమారు ఈరోజు దుబ్బాక దేవాలయంలో 20,000 చిలుకు భక్తులు వస్తున్నారని అంచనా వేసుకొని వారికి తగ్గట్టు సదుపాయాలు దేవాలయం ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దండోపదండాలుగా వివిధ ప్రాంతాల నుండి జనం
ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని పుణ్యక్షేత్రాల్లో కిటకిటలాడుతున్న సందర్భంగా దుబ్బాక కూడా మరో తిరుమలగా ఇక్కడ ఎంతోమంది భక్తులు స్వామివారి మన్నలు పొందుతున్నాడు. అదేవిధంగా దుబ్బాకలో కూడా పెద్ద ఎత్తున గోశాలను ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 15 ఆవులను గోశాలలో మేము ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రతిరోజు గోశాలతో పాటు వివిధ రకాల పూజలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ ధర్మపురి గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ఈ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి, ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మొన్న రాష్ట్ర ప్రభుత్వము వారు ఆ శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అపోజిషన్ కూడా ఆ ఫిగర్స్ని ఏమనలేదు. ఇప్పటి వరకు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 లక్షల కోట్ల ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ ఖర్చు పెట్టినారో సరిగా ఆస్తులు పెంచలేదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. గ్యారంటీ కార్డ్ ఏదైతే బీద ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వము ప్రజల గురించి పనిచేస్తుంది. ప్రజలు ఏదైతే ఆశయాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో మేమందరం కూడా పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఈ దైవ క్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ శ్రీ లక్ష్మణేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఈ దైవ క్షేత్రానికి మా శక్తి ఉన్నంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏదైతే వేద పండితులు నియమించిన ప్రకారము భక్తులు కానీ ఆ యొక్క హోమాలు కానీ ఇక్కడ భక్తులందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని చేపడతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ కోటి ఏకాదశి సందర్భంగా మాకు కాళేశ్వర స్వామి దేవస్థానం హనుమంత దేవాలయం రామాలయంలో ఇవాళ విశేష పూజలు జరపబడ్డాయి. తర్వాత ఇవాళ చాలా అధిక సంఖ్యలో భక్తులు కూడా బాగా పాల్గొన్నారు. ఉదయం 5:30 నుండి స్టార్ట్ అయిందనమాట. తర్వాత దేవుడికి విశేష పూజలు పురుషోత్తమ విధానంతో పూజలు కూడా జరపబడ్డాయి. ఇవాళ విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మన ఐద్రాజపల్లె గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ రోజున స్వామివారు 3 గడియల ప్రకారంగా విష్ణుమూర్తి కనుదర్శి ఉంటారు. ముక్కోటి దేవతలు ఈరోజు స్వామి విష్ణుమూర్తిని దర్శించుకొని వారి వారి యొక్క బాధలు మరియు స్వామివారికి విన్నపించుకుంటే వారి యొక్క అనుగ్రహము సకల ఐశ్వర్యం కలగాలని చెప్పేసి స్వామివారిని అందరికీ మోక్షం ఇస్తాడు. ఈరోజు స్వామిని దర్శించుకుంటే సర్వ అరిష్టాలు సర్వదోషాలు నివారణమైతాయని ఒక మనవి. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ఈరోజు మన పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని మనం నిర్వహించుకోవడానికి కారణం ఆ స్వామివారి యోగనిద్రలో ఉన్నప్పుడు మధుకైటవులు అనే 2 అసురులు జన్మించారు. ఆ అసురులను సంహరించడానికి వారితో పాటు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధాన్ని చేయడం జరిగిందండి. ఆ యుద్ధంలో వారు మరణించకపోయేసరికి వారికి ఒక వరాన్ని ప్రసాదిస్తాను, మీరు ఒక వరం కోరుకోండి అంటే ఆ 2 రాక్షసులు కూడా మాకు మోక్షలోకాన్ని ప్రసాదించండి, మాకు ఆ మోక్షలోకమే మహావరము అంటూ చెప్పగానే ఆ స్వామివారు ఎంతో తపస్సు చేస్తే కానీ ఆ లోకం లభించదు కదా మరి అంటుగా వారి కోసం ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్తర ద్వారం కూడా
గుండా మధుకైటపులను మోక్షలోకాన్ని ప్రసాదించారు. ఇటువంటి మోక్షలోకం మాకు కూడా కావాలి అంటూ దేవతలందరూ కూడా ఆ భక్తజనాలందరూ కూడా ఆ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని సేవించుకున్నారు. ఆ విధంగా మన వైకుంఠ ఏకాదశి అంటే దక్షిణాయనం ముగుస్తున్న కాలంలో వస్తున్న ఏకాదశి, ఉత్తరాయణం ప్రారంభ కాలంలో వస్తున్న ఏకాదశి సందర్భంగా దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా మన వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారిని ఈరోజు ఎవరైతే దర్శించుకొని స్వామివారి సేవ చేస్తారో వారందరికీ కూడా మోక్షలోకం సిద్ధిస్తుంది. వారి యొక్క కర్మలన్నీ కూడా నివృత్తి అవుతాయంటూ మనకు పురాణాలు వేదాలు చెప్తూ ఉన్నాయి. జయ శ్రీమన్నారాయణ. वयमेश्वनाय दुर्महे समय कामाय मस्यं कामेश्वरो वै नाटिपल्ली वंशोद्भवत्या वेंकटरमणाटी नामधेयस्या विजया नाम्नी मैत्रेय नाम्नी यमुना नाम्नी साकुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं सकलश्रेयप्राप्त्यर्थं श्री अल्लमेवृन्दासमेत श्री प्रसन्न वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः. प्रसन्न वेंकटेश्वर स्वामी देवताभ्यो अल्लमेवृन्दासमेत श्री प्रसन्न वेंकटेश्वर स्वामी नमः. नीराजनं समर्पयामि रक्षांदारयामि. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి సంతోషం. ఏ కోరికలు కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వాగర్థావివసం వృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరిహర క్షేత్రం వేములవాడ అపర కైలాసం. ఈ కైలాస మహాపర్వతందు సాక్షాత్ నారాయణమూర్తి శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేళయందు అమృతకాలమందు భక్తులకి దర్శభాగ్యాన్ని ప్రసాదించి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు. ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులెల్లరూ కూడా ఈ ముక్కోటి దేవతల యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే మహోన్నతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులెల్లరూ కూడా ఈ ప్రాతకాలమందు సుప్రభాత వేళయందు ఈ అమృతకాలమందు హరిహరాల దర్శన భాగ్యాన్ని పొంది ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవ శుభాకాంక్షలతో ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలకు భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో ప్రాతకాల పూటనే ఉత్తర ద్వార దర్శనం జరగడం మహా ఆనందదాయకం. ఇక్కడ హరిహర క్షేత్రంగా పిలువబడే క్రమంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే అన్ని నారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. తిరుమల కానీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అన్నింటిలో కూడా. అయితే ఇక్కడ కూడా రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ఆయన వైద్యుగా ప్రతి ఏటా ఇక్కడ పార్వతీ పరమేశ్వరునితో పాటు హరిహరుని నారాయణమూర్తిని కూడా దర్శించుకునే భాగ్యం ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఏటా కల్పించబడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయం పూట వచ్చి ఉత్తర ద్వార దర్శనం ఆ నారాయణను ఆ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని కూడా మరి దర్శించుకొని అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన ఈరోజు వైకుంఠ ఏకాదశిగా పిలువబడి ఈరోజు
ఈరోజు ప్రాతకాల పూట స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చేందుకు భావనతో పాటు ఈరోజు విశిష్టమైనటువంటి పర్వదినం కాబట్టి ప్రతి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కూడా అన్ని ఏర్పాట్లు అనేక దేవాలయాల్లో కూడా మరి అధికారుల చేత చేపట్టబడి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు కూడా జరిగిన క్రమంలో ఈరోజు ఇక్కడ వేములవాడలో అంగరంగ వైభవంగా భక్తుల కోలాహల మధ్య అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి అదేవిధంగా నారాయణమూర్తిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి వ్యవసాయ పంటలు అన్ని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆనందమయ జీవితంతో సుఖమయ జీవితంతో ఆయుర్వేదంతో ఐశ్వర్యంతో ముందుకు సాగాలని అందరికీ మంచి జరగాలని సందర్భంగా ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ మరొకసారి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.